రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న కొన్ని సంగతులు, కొన్ని సత్యాలు తిరిగి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలాసార్లు కొన్ని అధ్యాయాలు బాగా పాపులర్ అవుతాయి, కొన్ని అధ్యాయాలు మన దృష్టిలో పడవు. అలా మన దృష్టి తప్పిపోయి నిర్లక్ష్యానికి గురయ్యే వాక్య భాగాల్లో 15వ అధ్యాయం కూడా ఒకటి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. రోమిలి రాసిన పత్రిక 10వ అధ్యాయం లేదా 11వ అధ్యాయం వరకు ఒక ప్రధానమైన సిద్ధాంతాన్ని వివరించుకుంటూ వచ్చాడు. చాలా గంభీరమైన పత్రిక. మనం రకరకాలుగా చాలాసార్లు విన్నాం. క్రియల ద్వారా వ్యక్తి రక్షించబడడు, తన స్వనీతి ద్వారా ఏ వ్యక్తి రక్షించబడడు, కేవలం యేసుక్రీస్తు వారిలో విశ్వాసము ఉంచటం వలనే రక్షించబడతాడు అనేది చాలా లోతుగా వివరిస్తూ దాన్ని వాదోపవాదాలు చేసుకుంటూ వచ్చాక 12వ వచనం దగ్గర నుంచి క్రియాశీలకంగా, అంటే ఒక సత్యం గురించిన చర్చ జరిగాక, ఆ సత్యం మనకు అర్థమయ్యాక ఆచరణలో నేనేం చేయాలి. మొదటి 11 అధ్యాయాలు ఆ గంభీరమైన సత్యాన్ని చర్చించాడు. ఇన్ని సత్యాలు మనకు అర్థమయ్యాక మన క్రియల్లో మనం ఏం చేయాలి, ఎలా దాన్ని మనం ప్రాక్టికల్గా పాటించాలి 12వ అధ్యాయం దగ్గర నుంచి చెప్తున్నాడు. మనందరికీ తెలిసినవే. 12వ అధ్యాయంలో మనకు తెలుసు, మనం సజీవ యాగంగా దేవుడికి మనం సమర్పించుకోవాలి. దేవుడు మనకిచ్చిన కృపావరాలు, మన సామర్థ్యాలు బట్టి మన విశ్వాస పరిమాణం చొప్పున స్థానిక సంఘంలో పనిచేస్తూ ఉండాలి. ఇలా మనం ఏం చేయాలో రాసుకుంటూ 14వ అధ్యాయంలోకి వచ్చాడు. తర్వాత 15వ అధ్యాయానికి వచ్చాడు. 15వ అధ్యాయానికి రాగానే ఈ మాట అంటున్నాడు, బలవంతులమైన మనం. అంటే ఇన్ని అధ్యాయాల సువార్త మనకు అర్థమయ్యాక, యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచాక, ఎటువంటి దుర్బోధల వైపు వెళ్లకుండా సత్య సువార్తను స్వీకరించిన తర్వాత, విశ్వాసంలో బలవంతులమైన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. రక్షించబడిన తర్వాత, చాలాసార్లు ఆత్మీయ జీవితంలో రక్షించబడిన తర్వాత మనకు కలిగే ఒక చిన్న ప్రమాదం ఏంటంటే, నేను నమ్మిన సిద్ధాంతం కరెక్టే కాబట్టి. ఎప్పుడైతే మనం నమ్మిన సిద్ధాంతం, మన క్రమం, మన వాక్య అవగాహన బాగుందని మనకు అనిపిస్తుందో మెల్లగా 2 కొమ్ములు లేస్తూ ఉంటాయి అన్నమాట. చాలామంది కంటే నేను ఆత్మీయంగా బాగున్నాను, చాలామంది కంటే నాకు వాక్యం కరెక్ట్గా తెలుసు, వాళ్ళది అంత అవగాహన సరైనది కాదు, వాళ్ళది తప్పుడు సిద్ధాంతం, నాకు ఒక రైట్ అండర్స్టాండింగ్ ఉంది అనేది ఎప్పుడైతే మన మనసులో పడిపోద్దో, ఉండాలి, ఆ అవగాహన ఉండాలి, కానీ అది మన అహంకారానికి దారి తీయకూడదు. మేము స్ట్రాంగ్, మేము పర్ఫెక్ట్ అనే మాటలు మనం వాడద్దు. అది మనల్ని పాడు చేస్తుంది. ఎంత క్లియర్గా చెప్తున్నాడో చూడండి. బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక, ఇక దాంట్లో ఉప్పొంగిపోకూడదు. చాలామంది వాళ్ళ విశ్వాస జీవితాన్ని బట్టి మురిసిపోతూ ఉంటారు. వాళ్ళ డినామినేషన్, అంటే వాళ్ళ సహవాసాన్ని బట్టి, వాళ్ళ సంఘాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. మీకు ఒక టెస్ట్ ఏంటంటే, మీ డినామినేషన్ కాని వాళ్ళతో మీరు ఎంతసేపు టైం స్పెండ్ చేయగలరు. అక్కడ మీ అసలు ఆత్మీయ జీవితం బయటకు వచ్చేస్తుంది. వాళ్ళతో మనకెందుకు బ్రదర్ అని మీరు అన్నారంటే ఇక అయిపోయింది.
పౌలు భక్తుడు అక్కడ ఒక కొలమానం గీస్తున్నాడు. నిజంగా నేను విశ్వాసంలో బలవంతంగా అంటే బలంగా అంటే దృఢంగా స్ట్రాంగ్గా ఉన్నానని నువ్వు అనుకుంటే నీ దృష్టి గర్వించటానికి వెళ్ళకూడదు, బలహీనులను పట్టించుకోవటానికి నువ్వు మనసు పెట్టాలి. మా సంఘానికి వెళ్తున్నాను, నేను వాక్యంలో ఎదిగాను, నేను స్థిరపడ్డానని నీకు అనిపిస్తే స్థిరపడిన వాడివి ఇంకొకరిని స్థిరపరచటానికి ఆలోచన చేయాలి, కానీ నేను స్థిరంగా ఉన్నానని గర్వించకూడదు. నాకు ఒక సత్యం అర్థమైంది, అరే వీళ్ళకు కూడా అర్థమైతే బాగుండు కదా అని నువ్వు అనుకోవాలి తప్ప, వాళ్ళకి ఏం తెలియదండి, వాళ్ళకి మన సంబంధం లేదు అని ఒక మెట్టు పైన ఉన్నట్లుగా మనం ప్రవర్తించకూడదు. సమాజంలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, తెలుగులో మంచి మాట ఉంది, వీడు నేల మీద నడవడు అని అంటారు. అంటే ఏంటి, వాడి మీద వాడికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, వాడి మీద వాడికి ఒక సుపీరియర్ ఫీలింగ్ ఉంటుంది, నేను మీలా కాదు అని. నేను మీలాగా కాదు అని అనుకుంటున్నావంటేనే నీ ఆత్మీయతని నువ్వు చెడగొట్టేసుకుంటున్నావు. మీరు ఆలోచించండి, పౌలు లాంటి స్థాయి ఉన్న అపోస్తలుడు ఎవరితో తిరగాలి? ఎవరితో తిరగాలి చెప్పండి? తిమోతితోనూ తీతుతోనూ. అదే ఆయన రేంజి. ఎపఫ్రోదితుని అడిగాని చెప్పండి, అకుల ప్రిస్కిలాలతో కలిసి డేరాలు గుట్టుకోవటం, అది ఆయన రేంజి. అది చెప్తున్నాడు, మీరు బలవంతులని మీకు అనిపిస్తే బలహీనులను పట్టించుకోండి. ఇంకో మాట అన్నాడు, బలహీనుల దౌర్బల్యములు, వాళ్ళ వీక్నెస్లు కొన్ని ఉంటాయి, వాళ్ళ చేతగానితనాలు ఉంటాయి, వాళ్ళ బలహీనతలు కొన్ని ఉంటాయి, వాటిని పట్టించుకోండి. నేను ఈ విషయంలో కొంచెం ఇలా నేర్చుకొని కొంచెం స్థిరపడ్డాను బ్రదర్, నువ్వు కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని వాడికి ఉపయోగపడండి. నీ ఆత్మీయ జీవితంలో వేరే వ్యక్తికి నువ్వు ఆ విశ్వాసంలో నీలాగా వాడు కూడా బలపడటానికి నువ్వు ఉపయోగపడకపోతే నువ్వు బలపడి ఏం ఉపయోగం? నువ్వు స్థిరంగా ఉన్నాను, నేను స్ట్రాంగ్ అయ్యాను, బాగా దేవుళ్ళు ఎదిగానని చెప్పుకుంటూ వేరే వాళ్ళ ఎదుగుదలకు నువ్వు సహాయపడకపోతే ఏమనాలి? దాన్ని గర్వం అందామా, స్వార్థం అందామా, నేను ఒక్కడనే ఎదగాలందామా, లేకపోతే వేరే వాళ్ళ గురించి అసలు కన్సర్నే లేదని అందామా? ఎలా తీసుకోవాలి దాన్ని? ఆల్రెడీ 13వ అధ్యాయంలో ఆల్రెడీ ఒకసారి ఒక చిన్న కాట్ వేశాడు. ఏమని వేశాడు? 9-10 వచనాల్లో, నేను అంత చదవను కానీ 9 చివర్లో, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. 10వ వచనం, ప్రేమ పొరుగువాడికి కీడి చేయదు, ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటమే. 14వ వచనం, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. 14వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం విషయమై బలహీనుడైన వాడిని చేర్చుకునడి. ఏం చేయాలి? నువ్వు నిజంగా దేవుడిలో స్థిరపడ్డావు, నిజంగా ఆత్మీయంగా ఎదుగుతున్నావు, నిజంగా విశ్వాసంలో నీకు మంచి పునాది పడింది అని నువ్వు ఎలా రుజువు చేసుకుంటావు అంటే, కూర్చొని వితండవాదాలు చేస్తూ చాలామందితో బాతాకాని చేస్తూ ఆడికేం తెలుసా రా నిన్నగా మొన్న వచ్చాడు, ఈ మాటలు పనికిరావు. నాటుగా మొరటగా చెప్పండి, అవన్నీ సోది మాటలు. నువ్వు నిజంగా దేవుళ్ళు ఎదిగానని నీకు అనిపిస్తే నువ్వేం చేయాలంటే ఇంకొక విశ్వాసిని ఎదిగేలాగా నువ్వు వాళ్ళకి సహాయపడాలి. అందుకు 15వ అధ్యాయం 14వ అధ్యాయం రాస్తున్నాడు. 14 మీరు తర్వాత చదువుకోండి, 15లో కొన్ని సంగతులు మనం చూద్దాం. అయితే మొదటి వచనంలో ఏమన్నాడంటే, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. బద్ధులమై ఉన్నామంటే అది ఇక మ్యాండేటరీ రూల్, అది ఇక నువ్వు దాన్ని తప్పించుకోవటానికి వీలు లేదు. కుదిరితే చేయండి అని అంటలేదు, నీ డ్యూటీ అది. నేను దేవుడిలో ఎదిగాను, విశ్వాసంలో బలపడ్డాను, వాక్యం నాకు కొంచెం అర్థం అవుతుంది అని నీకు అనిపిస్తే ఇమీడియట్గా నువ్వు వేరే వాళ్ళ పట్ల నీకు ఒక బాధ్యత ఉంది.
నీకు రెండో ఎక్కం వచ్చింది, ఏం చేయాలి? ఇంకొకటి ఒకటో ఎక్కం నేర్పించు. కాళ్ళు ఎగరేస్తే కుదరదు. కొన్ని లెక్కలు చెప్తున్నాడు. 2వ వచనం, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు చెప్పండి, ఏం చేయాలి? ఏం సంతోషపరచాలి? లైన్లో చెప్పండి. పోనీ క్షేమాభివృద్ధి కలిగేలాగా చేయాలి. క్షేమాభివృద్ధి కలగాలంటే ఏం చేయాలి? అతనికి ఏ విషయంలో మేలు కలుగుద్దో ఆ విషయంలో నువ్వు వాడికి హెల్ప్ చేయాలి. ఆ మాట వాడేశాడు, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు ప్రతివాడు మేలైన దాని యందు అతను సంతోషపరచాలి. లవ్ యువర్ నైబర్, ఇక్కడ దాన్నే కొంచెం సింప్లిఫై చేసి ప్లీజ్ యువర్ నైబర్, నీ పొరుగువాడిని సంతోషపరచు. సంతోషపరచడం అంటే వాడిని ఏదో గాలి కొట్టమని కాదు, వాడికి క్షేమాభివృద్ధి కలిగేలాగా ఉండాలి, వాడికి మేలు కలిగేలాగా ఉండాలి. ఇది ప్రతి విశ్వాసికి తోటి విశ్వాసి పట్ల ఉండాల్సిన బాధ్యత. ఉండాల్సిన కూడా కాదు, దేవుడు పెట్టిన బాధ్యత. బద్ధులమై ఉన్నాము. అదర్ బిలీవర్స్ పట్ల కన్సర్న్ నీకు లేదు అనంటే నువ్వు ఊరికినే నేను విశ్వాసంలో ఎదిగానని చంకలు గుద్దుకుంటూ తిరుగుతున్నావు అంతే. మనందరికీ తెలుసు పాపులర్ వచనం ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడున్నాడు, ప్రతివాడు సొంత కార్యములు మాత్రమే చూసుకుంటున్నాడు, వేరే వాళ్ళని పట్టించుకోవట్లేదు. వేరే వాళ్ళని పట్టించుకోవటానికి ఎగ్జాంపుల్గా తిమోతిని చెప్పాడు. అతడు మీ కొరకు ప్రాణం పెట్టడానికి తెగించాడు అని చెప్పాడు. మనకొక రెస్పాన్సిబిలిటీ ఉంది, తోటి విశ్వాసుల్ని మనం పట్టించుకోవాలి. ఎందుకు ఆ బాధ్యత మన మీద పెట్టాడు అనంటే 3వ వచనంలో చెప్తున్నాడు, క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని రాయబడినట్లు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఈ బాధ్యత మనం స్వీకరించాలి? నేను చాలాసార్లు చెప్పాను, యేసుక్రీస్తు వారు మనకి అన్నిసార్లు నచ్చుతాడని అనమాకండి. కొన్నిసార్లు నచ్చడు. ఇట్లాంటప్పుడే ఆయన అనవసరంగా నిందలు పడ్డాడంట. ఆయన తన సంతోషం తను చూసుకోలేదట. వేరే వాళ్ళకి మేలు కలగటానికి, ఇతరులకు క్షేమాభివృద్ధి కలగటానికి, వాళ్ళ సంతోషం కలగటానికి ఈయన శ్రమలు పడ్డాడు. మీరు ఆ ప్రభువుని వెంబడిస్తున్నారు కాబట్టి మీరు కూడా అదే తరహాలో ఉండాలి. మన సంతోషాలు మనం చూడటం కాదు, వేరే వాళ్ళని మనం పట్టించుకోవాలి. అది ప్రభువు మనకు చూపిన మాదిరి. అంటే అర్థమేంటో ఇంకా ఎలాబొరేట్ చేసి 4వ వచనంలో చెప్తున్నాడు. ఎలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. రెండు మాటలు. ఓర్పు ఎవరికి కలగాలి? ఓర్పు ఎవరికి కలగాలి? ఏంటి అక్కడేం లేదా? అసలు ఈ వచ్చినప్పుడు చదవలేదు అనుకుంటా. ఓర్పు ఎవరికి కలగాలి? చూడండి, వచ్చి నన్ను చూస్తే ఏం కనపడదు, గడ్డం కనపడుతుంది. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. ఎవరికి కలుగుటకై? మనకే. మనకి 3 కలగాలి. అంటే ఇక మరీ లోతుగా వెళ్లకుండా ఉంటే పైపైన చదివితే 3 కలగాలి. 1 ఓర్పు, 2 ఆదరణ, నిరీక్షణ. అయితే అక్కడ మధ్యలో లింక్ పెట్టాడు. ఈ ఆదరణ ఎలా కలుగుద్ది అంటే లేఖనాల వల్ల కలుగుద్ది. తోటి విశ్వాసులతో నీ డీలింగ్స్ కొనసాగుతున్నప్పుడు ఓర్చుకోవాల్సి వస్తుంది.
ఒక్కోసారి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ నీకు ఆదరణ మాత్రం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ విశ్వాసం దగ్గర నుంచి రాదు, లేఖనాల దగ్గర నుంచే వస్తుంది. దేవుణ్ణి బట్టి వేరే వాళ్ళతో మనం కలిసి ఒక సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటాము, తోటి సహవాసం సభ్యులతో. ఆ క్రమంలో మనం ఓర్చుకోవాల్సి వస్తుంది, కొంత భరించాల్సి వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, లేఖనాల ద్వారా నేను నీకు ఆదరణ కలిగిస్తాను, నిరీక్షణ కూడా కలిగిస్తాను, హోప్ ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నాయి. నీలాగా నీ తోటి విశ్వాసం నువ్వు పట్టించుకోవాలి అని అంటే నువ్వు విశ్వాసంలో బలవంతుడివే కాదు, లేఖనాల్లో కూడా నువ్వు నేర్చుకోవాలి. వాక్యం నీకు అర్థమవుతూ ఉంటే నువ్వు వేరే వాళ్ళకు ఉపయోగపడతావు. ఆ వాక్యం వేరే వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంటుంది, నీకు ఆదరణ కలిగిస్తూ ఉంటుంది, నువ్వు కూడా మరింతగా విశ్వాసంలో ఎదుగుతూ ఉంటావు. ఓర్పు, ఆదరణ, నిరీక్షణ. అప్పుడు ఎందుకు ఇలా చేయాలి? 5వ వచనం, మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము. ఎందుకు చెప్పండి? ఎందుకు ఇలా ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోవాలి, ఒకళ్ళకొకళ్ళు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలి, ఒకళ్ళకొకళ్ళు మేలు కలుగు చేసుకోవాలంటే దేవుడు సంఘం అలా ఉండాలని కోరుకుంటాడట. దానికి ఆయన పెట్టిన పేరు ఏంటంటే ఏకభావము గలవారై, వన్నెస్, ఏకగ్రీవంగా. యూనిటీ అనండి, యునానిమస్ అనండి. యూనిటీ అంటే మీకు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు గుర్తుండటం కోసం. ఎలక్షన్స్ టైంలో ఒక 100 మంది లారీ ఎక్కుతారు, తెలుసుగా. లారీ ఎక్కి అందరూ ఏం అరుస్తూ ఉంటారు? వాళ్ళ పార్టీ, వాళ్ళ నాయకుడి పేరు, వాళ్ళ పార్టీ పేరు అందరూ చేతులు పైకెత్తి లేకపోతే గట్టిగా జిందాబాద్ అంటూ ఉంటారు. కింద మీరు ఫుట్ నోట్లో చూడండి, ఏముంది? ఒక్క నోటితో. అంటే అందరికీ ఒక స్లోగన్ ఉంటుందంట. స్థానిక సంఘంలో విశ్వాసులందరి నోట్లో ఒక స్లోగన్ ఉంటుంది. అదేంటంటే అందరూ కలిసి ఒకళ్ళనొకళ్ళు క్షేమాభివృద్ధికరంగా ప్రోత్సహించుకుంటూ ఉంటే అందరూ కలిసి ఏం చేస్తారట? దేవుణ్ణి మహిమపరుస్తారు. ఉందా మాట? క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. రెండే. ఒకటి, మీరు ఐక్యత కోసం ట్రై చేయాలి. అక్కడే ఉంది అది. యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తం. ఎందుకు ఈ ఐక్యత అంటే టు గ్లోరిఫై గాడ్. ఈ ఐక్యత వల్ల దేవుడికి మహిమ కలుగుద్ది. ఈ ఐక్యత వల్ల మనకు మనసులు కలుస్తాయి, మనం ఓర్పు నేర్చుకుంటాము, దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. మళ్ళీ చెప్తున్నాడు, ఇది ఓర్చుకోకుండా జరగదు. ఈ ఓర్చుకునే క్రమంలో ఓర్చుకోవటానికి కావలసిన సహాయము, ఎప్పుడైనా డిసప్పాయింట్ అయినప్పుడు కలిగే ఆదరణ, అది దేవుడే ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఆదరణకర్తయగు దేవుడు కాబట్టి. ఇందాక ఆల్రెడీ చెప్పాడు, లేఖనముల వల్ల ఆదరణ కలుగుద్ది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడే ఆదరిస్తాడు. కానీ ఈ బాధ్యత నుంచి మాత్రం నువ్వు తప్పుకోవటానికి వీల్లేదు. చాలాసార్లు మనకు వాక్యం వినపట్టుతానే ఉంటుంది, మనం ఒక పాయింట్ మిస్ అవుతూ ఉంటాం. నేను మళ్ళీ చెప్తున్నాను, రెగ్యులర్గా ఆదివారం చర్చికి వచ్చి కూర్చోవటం ఆత్మీయ జీవితం కానే కాదు. అది ఎవరైనా చేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా చేస్తాడు. చంద్రబాబు నాయుడు పేరు ఎందుకు ఎత్తానంటే ఆయన విశ్వాసి కాదు కాబట్టి. ఆయనకి అసలు ఈ బైబిల్తో సంబంధం లేకపోయినా కూడా నిలకడగా ఒక చోటకి వెళ్ళి కూర్చొని భక్తిగా ఉండమంటే ఎవరైనా ఉంటారు. వాళ్ళకు ఉండే 100 పనుల్లో అదొక పని. మనకు అది కాదు. అంతకంటే అనుదిన జీవితంలో కనపడాల్సిన కొన్ని లక్షణాలు ఉన్నాయి,
కొన్ని గుర్తులు ఉన్నాయి, మనం ఆచరించాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అవి చెప్తాయి మనం నిజంగా రక్షించబడ్డామా లేదా అనేది. యేసుక్రీస్తు వారు పలికిన మాట, ఆ చెట్టుని మీరు పనిగట్టుకొని ఏంటి చెట్టు అని ఎవరిని అడగవసరం లేదు. ఆ ఫలాల బట్టి ఆ చెట్టు ఏంటో చెప్తుంది. యు నో ద ట్రీ బై ఇట్స్ ఫ్రూట్. మీ చర్చి చూపించు, మీరు ఎలాంటోళ్ళో నేను చెప్తాను అంటే కనుక మీరు ఎవరిని చూపిస్తారు? ఒక ఆయన అన్నాడు, మీ చర్చికి వచ్చి నేను నాకు అరగంట కూర్చుంటే మీరేంటో నేను చెప్పేస్తా అన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు ఎలా చూసుకుంటారో, ఒకళ్ళకొకళ్ళకి రిలేషన్స్ ఎలా ఉన్నాయో, కొన్ని సంఘాల్లో నాలంటోడు వెళ్ళాడు అనుకోండి వాక్యం చెప్పటానికి, ఆ పాస్టర్ గారు నన్ను వాళ్ళ ఇంట్లోనే గెస్ట్గా పెడతాడు, ఇంకెక్కడికి వెళ్ళనివ్వడు. ఏమండి, ఎవరిని కలవనివ్వరు. ఎందుకు కలవనివ్వరంటే ఇక వాళ్ళ దగ్గర కనుక మనం అరగంట ఉంటే వాళ్ళు వేరే క్యాసెట్ వేస్తారు. ఓహో, ఇలాంటోళ్ళు కూడా సంఘంలో ఉన్నారని మనకు అర్థమవుతుంది. సేవకుల బాధలు అన్నీ కాదు. అంటే వాక్యానికి పిలిచి నీ చేత వాక్యం చెప్పించుకొని మంచిగా నేను పంపిద్దామా, లేకపోతే మా గుట్టు బయట పెట్టుకుందామా, లేకపోతే ఇటువంటి వాళ్ళు ఉన్నారు నేను ఎన్ని బాధలు పడుతున్నాను చూడండి చెప్పడు దైవ సేవకుడు. కానీ కొంతమంది అంటారు, సురేష్ గారు మరి మా పాస్టర్ గారు అని మొదలెడతారు. ఒక విజయవాడలోని ఒక చర్చ్లో ఒక సహోదరి ఫోన్ చేసింది, సురేష్ గారు నేను మీతో మాట్లాడాలి, మీరు ఒకసారి మా ఇంటికి వస్తారా, కొంచెం ఒక ఫ్యామిలీ ప్రాబ్లం డిస్కస్ చేయాలి అని. మీరు ఎవరమ్మా అంటే, పలానా చర్చ్కి మీరు వస్తూ ఉంటారు వాక్యం చెప్పడానికి, ఆ చర్చ్ల మెంబర్ని, మీరు ఒకసారి వస్తారా అని. నేనేమన్నానంటే, ఊరికినే మరి నేను ఎట్లా వెళ్తాను, ఆ చర్చ్ మెంబర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పాస్టర్ గారు ఉంటారు కదా, నేను ఎట్లా వెళ్తాను. సరే నిజంగా అంత ప్రాబ్లం అయితే నేను పాస్టర్ గారిని తీసుకొని వస్తానన్నా. మీ పాస్టర్ గారిని తీసుకొని వస్తానన్నా. ఆయన వద్దు, ఆయనతోనే ప్రాబ్లం, ఆయన వద్దు, మీరు రండి అంటే. అప్పటికి నాకు అర్థమైపోయింది ఏదో తేడా ఉందని. అప్పుడు ఏమన్నాంటే, సరే ఓ బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్ని తీసుకొని వస్తాలేండి, తనకి మీళ్ళు తెలుసు అనుకుంటా కదా, ఆ చర్చ్ మెంబరే, అతను తీసుకొని వస్తాను, మీకు తెలుసు కదా అంటే, అమ్మో మీరు మా ఇంటికి వచ్చారని ఎవరికి తెలియకూడదు. నేను వాళ్ళ ఇంటికి వచ్చాను ఎవరికి తెలియకూడదు అన్నప్పుడు నేను ఎట్లా వెళ్తాను? నాకేం పని? వేరే పాస్టర్ గారి సంఘ విశ్వాసుల ఇళ్ళకి ఆ పాస్టర్ గారికి ఆ సంఘంలోని ఇతర విశ్వాసులు తెలియకుండా నేనొక్కడిని సీక్రెట్గా వెళ్ళి అప్పుడు నా సాక్ష్యం అవుద్ది. ఐక్యత సంఘంలో మొట్టమొదటగా ప్రస్ఫుటంగా కనపడాల్సిన లక్షణమే ఏకభావం. ఆ ఏకభావం ఎక్కడి నుంచి వస్తుందంటే, నువ్వు నిజంగా విశ్వాసంలో ఎదుగుతూ ఉంటే, నిజంగా వాక్యంలో ఎదుగుతూ ఉంటే, నిజంగా నువ్వు తోటి విశ్వాసుల్ని పట్టించుకునే మనసు నీకుంటే అప్పుడు వస్తుంది. ఆ ఐక్యత నిలబెట్టుకోవడం కోసం నువ్వు ఓర్చుకునే మనసు నీకుంటే అప్పుడు నీకు వస్తుంది. మన ప్రభువు కూడా ఇలాగే చేశాడు కదా, వేరే వాళ్ళ సంతోషం కోసం మనం కొంచెం సర్దుకోవాలి అనే మనసు నీకుంటే అప్పుడు ఆ సంఘం బాగుంటుంది. మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, బ్రదర్ మా సంఘానికి గౌక్కుని ఎవరు నలుగురు వచ్చారు, ఇవాళ నుంచి మీ సంఘానికి వస్తామని అంటున్నారు, నాకు ఎందుకో కన్ఫ్యూజన్ వచ్చేసి నేను మీకు చేశాను, ఏం చేయమంటారు అన్నాడు. నేను ఆ పాస్టర్ గారు చెప్పాను, వాళ్ళకి దండం పెట్టి పంపించే, వాళ్ళు వద్దు. వాళ్ళు ఎక్కడి నుంచి సడన్గా అక్కడ తేడా వచ్చిందంటే ఇక్కడికి వచ్చారంట. ఇప్పుడు తేడా వస్తే వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఏంటి, వెళ్ళగానే వాళ్ళకి ఏసీ కూర్చోబెట్టి వాళ్ళకు పాట పాడమనో ప్రార్థన చేయమనో ఇస్తే 4 రోజులు ఉంటారు. ఓ రోజు పాట పాడే అవకాశం సమయాభావం వల్ల ఇవ్వలేకపోతున్నామంటే ఇక వాళ్ళు అంతే, స్థలాభావం వల్ల రాలేకపోతున్నాం అంటారు. అంటే వాళ్ళకి బాండ్ అంటాం, మరి తెలుగులో దాన్ని ఏమంటాం తెలియదు, కానీ ఒక ఫెలోషిప్తో అనుబంధం వాళ్ళకి లేనప్పుడు వాళ్ళు ఇక్కడ ఎన్ని సంవత్సరాలున్నా ఉపయోగం లేదు. నా మాటలు మార్క్ మై వర్డ్స్,
ఈ సహవాసంతో మీకు ఒక బాండ్ క్రియేట్ అవ్వకపోతే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే రేపు ఒకరోజు ఒక చిన్న డిసప్పాయింట్మెంట్, ఒక అపశృతి కలిగితే దెన్ యూ విల్ ఇమీడియట్లీ లీవ్. బాండ్ ఉందనుకోండి, ఏం చేస్తాడు? ఉంటాడు, సర్దుకుంటాడు, ఓర్చుకుంటాడు, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు, మళ్ళీ వివరణ ఇచ్చుకుంటాడు, మళ్ళీ సమాధాన పడతాడు. కానీ ఆ బాండ్ పోగొట్టుకోడు. జస్ట్ లైక్ ఏ ఫ్యామిలీ, జస్ట్ లైక్ ఏ ఫ్యామిలీ. అప్పుడప్పుడు కసురుకుంటాను, మా అమ్మాయి మొహం మార్చేస్తుంది, మళ్ళీ వెళ్ళి కొంచెం గట్టిగా హగ్ చేసుకొని వెంట పడతాను, ఓ గోకుతూ ఉంటా, నన్ను మాతో మాట్లాడద్దు అంటూ ఉంటుంది, నేను వెంట తిరుగుతూ ఉంటాను. ఎందుకని? అదొక రిలేషను, ఫ్యామిలీ రిలేషను. నాకు జోషి గొడవ అయిందనుకోండి, నీతో మాట్లాడినన్నాడు అనుకోండి, ఏం చేస్తాను? సారీ జోషి, ప్లీజ్ జోషి అంటానా? అలవా అంటాను. అంతే కదా. నా కూతురు వెంటబడినట్టు పడినగా. నా సంఘం, నా సహవాసం, నాకు తెలిసిన కొంతమంది విశ్వాసులు, అరే వీళ్ళని నేను ఎట్లా పోగొట్టుకుంటాను అని నువ్వు అనుకుంటే అప్పుడు నువ్వు ఓర్చుకోవటం స్టార్ట్ చేస్తావు, అప్పుడు సహించడం స్టార్ట్ చేస్తావు, అప్పుడు తగ్గించుకోవటం స్టార్ట్ చేస్తావు. నీ సంతోషం కొంచెం పక్కన పెట్టుకొని వాళ్ళ సంతోషం కోసం ఆ ఏకభావాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నువ్వు చూస్తావు. ఎఫ్ఎస్సి పత్రికలో మంచి మాటను చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక మనందరికీ తెలుసు, 4వ అధ్యాయం 1వ వచనం చదువుతారు ఎవరైనా? కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు. చూడండి, సమాధానం అనే బంధాన్ని ఎవరు కలిగిస్తారు? దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు కలిగిస్తాడు. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు ఎవరు కాపాడుకోవాలి? చూడు, రెండు ఉన్నాయి. ఈ బాండ్ క్రియేట్ చేసేది, ఈ బంధాన్ని క్రియేట్ చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే. మీరెవరు? పాస్టర్ గారు ఎవరు? నేనెవరు? ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నాం? ఈ రిలేషన్ ఎవరు కలిగించారు? దేవుడు కలిగించాడు. ఆత్మ కలిగించే ఈ సమాధానం అనే ఈ ఐక్య బంధాన్ని కాపాడుకునే శ్రద్ధ మనకు ఉండాలి. రిలేషన్ దేవుడు కలిగిస్తాడు, కానీ బాధ్యతగా ఉండే పని దేవుడు మళ్ళీ ఎవరికి అప్పచెప్పాడు? మనకు. అరే మీరేనన్నా సావండ్రా, మీ రిలేషన్ మాత్రం పోదురా అని అంటలేదు ఆయన. యూ షుడ్ బీ వెరీ కేర్ఫుల్. తెలుగులో ఆ మాట చాలా బాగుంటుంది, శ్రద్ధ కలిగి ఉండాలి, కేర్ తీసుకోవాలి. ఒక ఆయన చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ వాడాడు. నేను మరి గతంలో నేను మీకు చెప్పానో లేదో, చిన్నప్పుడు స్కూల్ డేస్లో చిన్న చిన్న కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ కుర్రోడి కాలుకి ఆ కుర్రోడి కాలు, 2 కాళ్ళు కట్టేస్తారు. చూసారు ఎప్పుడైనా? అంటే 3 legs అంటాం. ఇక 2 కాళ్ళు కట్టేస్తాయి, వీళ్ళు భుజాల మీ చేతులు వేసుకొని ఒక అండర్స్టాండింగ్తో నడవాలన్నమాట. మధ్యలో తాడు లూజ్ అయిపోయింది అనుకోండి, ఏం చేయాలి? మళ్ళీ కట్టుకోవాలి, అంతే. అటు వెళ్దామని ఈడు, ఇటు వెళ్దామని ఈడు అంటాడా? వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళాలంటే వీళ్ళిద్దరికీ ఒక కామన్ గోల్ ఉండాలి, అంతే. మధ్యలో లూజ్ అయిపోతూ ఉంటే మళ్ళీ టైట్ చేసుకొని మళ్ళీ వెళ్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఈ బంధం అంటే తాడే, బైండింగ్ అంటాం. దేవుడు మిమ్మల్ని ఒక తాడుతో కట్టి పెట్టాడు, మిమ్మల్ని అందరినీ ఒక యూనిటీగా కట్టాడు. అది లూజ్ అవుతుంది అనుకోండి, ఏం చేయాలి? నేనేం చేయను లూజ్ అయితే అంటావా? నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. శ్రద్ధ కలిగి ఉండు, బ్రదర్ ఒక్క నిమిషం ఆగు, టైట్ చేసుకుందాం, మళ్ళీ మనం మంచిగా ఉండొచ్చు. శ్రద్ధ కలిగి ఉండాలి. దాన్నే మళ్ళీ ఇంకో రకంగా చెప్తున్నాడు. రోమిలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. చూడండి ఎన్నిసార్లు చెప్తున్నాడో చూడండి. దేవుడు మిమ్మల్ని ఎలా ఓర్చుకున్నాడో మీరు అలా ఓర్చుకోండి. యేసుక్రీస్తు వారు ఎలా శ్రమలు నిందలు పడి వేరే వాళ్ళ సంతోషం కోసం సాక్రిఫైస్ చేశాడో మీరు కూడా అలాగే ఉండండి. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఎలా చేర్చుకున్నాడో అలాగే మీరు కూడా వేరే వాళ్ళని చేర్చుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే,
చేర్చుకోవటం అనే మాట చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు మనల్ని ఎలా చేర్చుకున్నాడు చెప్పండి? దేవుడు మనల్ని ఎలా చేర్చుకున్నాడు? జోషి నీకు 10 రోజులు టైం ఇస్తున్నాను. జోషి పేరు పదాక వాడుతున్నాను, ఎదురుగున్నాడు కాబట్టి జోషి పేరు వాడుతున్నాను. నీకు 10 రోజులు టైం ఇస్తున్నాను, కనీసం 3 ఆత్మలను తీసుకొస్తే సరే, లేకపోతే నీకు నాకు సంబంధం లేదని అన్నాడా? అనలేదు. నీకు 1 వీక్ టైం ఇస్తున్నాను, ఈ 1 వీక్లో ఒక్క పాపం కూడా చేయకుండా ఉంటే నువ్వు రా పవిత్రంగా, అప్పుడు నేను చేర్చుకుంటా అన్నాడా? అనలేదు. పోనీ ఏ కండిషన్స్ పెట్టి చేర్చుకున్నాడు చెప్పండి? ఎన్ని కండిషన్స్ పెట్టాడు? ఏం పెట్టలేదు. అదే ఇప్పుడు ఇందా మాట్లాడుకున్నాం. రోమాపత్రిక అంతా మొదటి 11 అధ్యాయాలు ఏం చెప్తుందంటే, నువ్వు ఏ విధంగానూ రక్షించబడతావు అనటానికి సూత్రాలు లేవు. ఒకే ఒక సూత్రం. ఏంటది? విశ్వాసం ఉంచితే యేసుక్రీస్తు వారిలో నువ్వు రక్షించబడతావు. క్రియల ద్వారా, నీ సెల్ఫ్ ఓన్ ఎఫర్ట్స్ ద్వారా, నీ సెల్ఫ్ రైచియస్నెస్ ద్వారా, నీ సెల్ఫ్ పర్ఫార్మెన్స్ ద్వారా అవసరం లేదు. అది వేస్ట్. అది దేవుడి ముందు అది నిలవదు. రక్షణ దేవుడు నీకు ఉచితంగా ఇవ్వాలి తప్ప నువ్వు సంపాదించుకునేది కాదు. యేసుక్రీస్తు వారు నీ కోసం సిలువలో అంతా చేశాక దేవుడు నిన్ను ఊరికిని అట్లా నిన్ను తన దగ్గరికి రానిచ్చాడు. ఒక తోటి విశ్వాసం నేను అలా చేర్చుకోవాలి, వీడికి నాకు మ్యాచ్ అయితే చేర్చుకోవాలా, వాడు నాకు నచ్చితే చేర్చుకోవాలా, సేమ్ బ్యాచ్ అయితే చేర్చుకోవాలా, సేమ్ ఫినాన్షియల్ స్టేటస్ ఉంటే చేర్చుకోవాలా? నా తోటి విశ్వాసితో నేను మంచిగా ఆప్యాయంగా మాట్లాడటానికి నాకేం కావాలి చెప్పండి? ఏం కావాలి? ఏం అవసరం లేదు. దేవుడు మిమ్మల్ని ఎలా 7వ వచనం, క్రీస్తు మిమ్మల్ని చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకున్నది. ఛాలెంజింగ్ క్వశ్చన్ ఏంటో తెలుసా? నా తోటి విశ్వాసులతో నా స్నేహాన్ని చూసి, నా సంబంధాన్ని చూసి దేవుడికి మహిమ కలుగుద్దా? నేను సోంప్రసాదు మేము మాట్లాడుకుంటా ఉంటే దేవుడికి మహిమ కలుగు. అక్కడ ఆ మాట అదిగా ఉంది. అక్కడ నేను వేరేగా చదువుతున్నానా? క్రీస్తు మిమ్మును చేర్చుకునే ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు ఒకరినొకడు. మన రిలేషన్స్ బట్టి దేవుడికి మహిమ కలుగుద్ది అంటే మీరు నమ్ముతారా? మీరు మందా చెప్పిందా మళ్ళీ చెప్తున్నాను, మీరు నన్ను తిట్టుకున్నా సరే ఏమనుకోను. రెగ్యులర్గా చర్చికొచ్చి కూర్చుంటే దేవుడికి మహిమ కలగదు. తోటి విశ్వాసులను భరిస్తూ ఉంటే మహిమ కలుగుద్ది, ఓర్చుకుంటూ ఉంటే మహిమ కలుగుద్ది, వాళ్ళని చేర్చుకుంటూ ఉంటే మహిమ కలుగుద్ది, ఐక్యభావాన్ని ఏకభావాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే మహిమ కలుగుద్ది. నిజంగా నువ్వు దేవుణ్ణి మహింపరచాలని, నా వల్ల దేవుడికి మహిమ కలగాలని నువ్వు అనుకుంటే అది నీ తోటి విశ్వాసుల పట్ల నువ్వు ప్రదర్శించే వైఖరిలో అది వెల్లడవుతుంది. ఇంకొక వచనం చదివి నేను క్లోజ్ చేస్తాను. 8వ వచనం, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. సున్నతి గలవారంటే ఎవరండి? సున్నతి గలవారంటే ఎవరు? ఇదేంటి అమ్మో సాయిబులా? సున్నతి గలవారంటే ఎవరు? యూదులు, ధర్మశాస్త్రం ఆచరించిన వారు. ఇంకా అందు విషయమై ఈ హేతువు చేత అన్యజనులలో చాలండి. నేను లోపలికి వెళ్ళలేదు కానీ మళ్ళీ పాత నిబంధన అంతా నేను చెప్పట్లేదు కానీ 2 మాటలు చెప్తున్నాను.
దేవుడు సత్యవంతుడని, ఆయన కనికరం గూర్చి దేవుడిని మహిమపరచడం కోసం దేవుడు 2 పనులు చేశాడు. అంటే టు పుట్ ఇట్ మోర్ సింపుల్, దేవుడు సత్యవంతుడని, దేవుడికి చాలా కనికరం ఉందని మనకు తెలియటం కోసం, అరే దేవుడికి ఇంత కనికరం ఉందా అని మనం దేవుడిని మహిమపరచాలని దేవుడు 2 పనులు చేశాడట. 2 పనులు అంటే ఒక పనే, బట్ 2గా విడగొట్టాడు. ఏంటంటే, 1 సున్నతి గలవారికి సహాయం చేశాడు, 2 అన్యజనులకు కూడా సహాయం చేశాడు. సో సింపుల్. దేవుడు ఎవరిని రక్షించాడు? రక్షణ ఎవరికి? యూదులకా అన్యజనులకా? అందరికీ. ధర్మశాస్త్రం ఇచ్చి యూదులకు సున్నతి కొన్ని కఠోరమైన నియమాలు పెట్టి వాళ్ళందరినీ ఎలా డీల్ చేశాడో, కానీ చివరికి వచ్చేటప్పటికి వాళ్ళకి యేసుక్రీస్తు వారే రక్షకుడు. అసలు అదేం మనకు సంబంధం లేదు, ధర్మశాస్త్రం తెలీదు, యోధా మతం మనకు తెలీదు, మనం మొదటి నుంచి ఎక్కడో భారతదేశంలో పుట్టి పెరిగాము, మన పద్ధతిలో మనం పెరిగాము. కానీ ఒకరోజు ఆ సువార్త మన దగ్గరికి కూడా వచ్చింది, మనకు కూడా ఆయన రక్షకుడు. దేవుడికి పక్షపాతం ఉందా? లేదు. చాలాసార్లు కొంతమంది ఏమనుకుంటారంటే, మరి వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇచ్చాడుగా, వాళ్ళకి మరి వాగ్దానం చేశాడుగా, వాళ్ళకి ఇశ్రాయేల్ దేశం ఇచ్చాడుగా. వాళ్ళ 10 సంవత్సరాల హాస్టల్లో ఉండి తర్వాత మళ్ళీ ఏమన్నాడు? మీరు మారుమనసు పొందండిరా అన్నాడు. మనల్ని ఏమన్నాడు? అవేమీ చేయమని మనం చెప్పలేదు, ఒకేసారి ఏమన్నాడు? మారుమనసు పొందండి అన్నాడు. చెప్పండి, ఎవరి పక్షంగా పక్షపాతం ఉన్నాడు? అన్యజనులకా యూదులకా? అన్యజనులకే. మనకి ఏ ధర్మశాస్త్రాలు లేవు, ఏ శిక్షలు లేదు, మనల్ని ఎవడో రాళ్ళేసుకొట్టి చంపలేదు, మనల్ని ఎవడో పాళెం వెలుపల నిలబడమని చెప్పలేదు, మనం ఏమైనా సున్నతి చేయించుకోలేదు, సబ్బాతులు ఆచరించలేదు, పవిత్రంగా ఉండలేదు, ఉపవాసాలు ఉండలేదు, ఏ బలులు మనం ఇవ్వలేదు. ఒకేసారి మనం విశ్వాసం ఉంచాము, రక్షించబడ్డాం. దేవుడు కనికరం గలవాడని చెప్పటానికి యూదుల వైపు నుంచి యూదులకు కొన్ని కారణాలు ఉంటాయి, కానీ అన్యజనుల వైపు మనకు కూడా బోలెడని కారణాలు ఉంటాయి. ఒక ప్రధానమైన సత్యాన్ని ముందు పెడుతున్నాడు. రక్షించబడటానికి దేవుడి దృష్టిలో ఏ మనిషి అయినా ఒకటే. వాళ్ళు ఎలా రక్షించబడతారు? విశ్వాసం ద్వారా, యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ద్వారా రక్షించబడతారు. యూదులని లేదు, అన్యజనులని లేదు. దేవుడికి అందరూ ఒకటే. ఆయన సత్యవంతుడని, ఆయన కనికరం గూర్చి ప్రజలు ఆయనను మహింపరచాలని దేవుడు అన్యజనులను కూడా సమానంగా చూశాడు. ఇదే ఈ వచనాల సారాంశం. చూడండి 10వ వచనం. అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించండి. 11వ వచనం. సమస్త అన్యజనులారా ప్రభువుని స్తుతించండి. ఇప్పుడు చూడండి, దేవుడి దృష్టిలోనే మనుషులు ఎవరు అన్యులు కాదు అని అన్నప్పుడు, చూడండి తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. ఈ రోమపత్రిక అంతా అంతే. దేవుడికి పక్షపాతం ఉందా? లేదు. స్పెషల్ పీపుల్, నార్మల్ పీపుల్ అని 2 కేటగిరీస్ ఉన్నారా? ఏర్పరచబడిన ప్రజలు, అన్య జనాంగము, రైటా రాంగా? రాంగ్. అది ఏర్పరచబడిన ప్రజలు ఎవరు లేరు, అందరూ పాపులే. అబ్రహాముని ఏర్పరచుకున్నాడు కాబట్టి అబ్రహాం సంతానాన్ని ఆ పేరుతో పిలుస్తున్నారు, కానీ ఆ జాతి మొత్తం సూపర్ జాతి అని కాదు. ఏ భేదము లేదు, యూదుడని లేదు, గ్రీస్ దేశస్థుడని లేదు. యూదుల దగ్గర బ్రాకెట్లో పెట్టాడా? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడికి అన్యులు అనే మాట లేదు. అన్యులన్నీ బైబిల్ వాడిన పదానికి మీనింగ్ ఏంటంటే, వాళ్ళు యూదులు కాదు అని చెప్పటానికి. రోమపత్రిక లేకపోతే పాత నిబంధన కానీ బైబిల్లో వాడిన యూసేజ్ అంటాం, ఏమంటాం, వ్యవహారం ఏంటంటే, ధర్మశాస్త్రం తెలిసిన యూదులు, ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియని ఇతర జాతి ప్రజలు, జెంటైల్స్ అంటాం. దాన్ని తెలుగులో అన్యులు అంటే ఇతరులు అని రాశారు. యూదులు కానివారు, ఇతరులు, అదర్స్ అని అర్థం.
అది ఏంటో మరి వాడుకలో అన్యులు అనే పదం మనం ఎంత చీప్ చేసామంటే, అన్యులు అంటే అదేదో తక్కువ కేటగిరీ ప్రజల పేరులాగా అయిపోయింది. అన్యులు అంటే బైబిల్ ఉద్దేశం అది కాదు. అన్యజనులు అంటే ఇతర జనులు అని, యూదులు కాని వాళ్ళు అని అర్థం అంతే. మనం దాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళామంటే అదేదో లో కేటగిరీ పీపుల్ లాగా చేశారు దాన్ని. ఇంకా దరిద్రం ఏంటంటే సాక్ష్యం చెప్పేటప్పుడు మేము అన్య కులంలోంచి, అన్య మతంలోంచి రక్షించబట్టి. ఏంటి అన్యమతం? వాళ్ళు అన్యులు కాదు బ్రదర్. అన్యులు అంటే ఏంటి? చీప్ పదం కాదు. ఎందుకంటే మనం చదివిన వచనం 10వ వచనం 9వ వచనం, సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించడి అంటే అర్థం ఏంటి? లో కేటగిరీ పీపుల్ ఆరా ప్రభువును స్తుతించండి అనే అర్థం ఏంటి? 117వ కీర్తన అయిపోయింది నా టైం. 117వ కీర్తన, స్మాలెస్ట్ సామ్ అని అంటాము. పెద్ద కీర్తన 119, చిన్న కీర్తన 117. చూడండి 117 స్పెషాలిటీ చూడండి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిల్చును. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా అంటలేదు, సమస్త అంటే యెహోవా కృప హెచ్చుగా ఉన్నది ఎవరి మీద? ఎవరి మీద? అందరి మీద. అది ఈ కీర్తన స్పెషాలిటీ. 117వ కీర్తన ప్రత్యేకత ఏంటంటే, ఒక కీర్తన అన్యజనులందరినీ ఉద్దేశించి రాయబడి పిలుస్తున్న కీర్తన. యెహోవా కృప హెచ్చుగా ఉంది. ఎంత హెచ్చుగా ఉందంటే, ఆయన కేవలం ఇశ్రాయేల్ ప్రజలకే దేవుడు కాదు, అందరికీ దేవుడు. అందరికీ ఆ రక్షణ ఆయన అందుబాటులోకి తెస్తున్నాడు. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. రోమాపత్రికలో ఈ వచనాన్ని కోట్ చేశాడు. కింద లైనే ఉంది, సర్వ అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని. అన్యజనులు అనే పదం మీరు వాడటం ఆపేసేయండి. అంటే దాన్ని పాజిటివ్గా వాడటం కుదిరితే వాడండి. వినేవాళ్ళకి సెకండరీ ఫీలింగ్ ఇవ్వద్దు. వాళ్ళు అన్యులు, వాళ్ళు అన్యులంటే తక్కువ రకమా? కాదు. మేము అన్యుల్లోంచి రక్షించబడ్డామని చెప్పొద్దు దయచేసి. అట్లా మేము అన్యుల్లో రక్షించబడ్డామంటే వినేవాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. ఎవరు అన్యులు కాదు. అన్యులు అంటే అర్థం ఏంటంటే యూదులు కాదు అని అంటే, అదర్స్ అని. మేము అన్యుల్లోంచి రక్షించబడ్డామని చెప్పే బదులు మీరు ఏ మతంలోంచి వచ్చారు చెప్పండి, మేము హిందూ మతంలోంచి రక్షించబడ్డామని చెప్పండి, తప్పే ఉంది దానికి. ఘోరంగా ఘోరం అన్యులే ఉండరు. మనమే దాన్ని చీప్గా చేస్తున్నాం. బైబిల్ ఎప్పుడూ అట్లా చీప్గా వాడలేదు. అన్యజనులు, నాన్ జూవిష్ పీపుల్. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే, దేవుడు 9వ వచనం, దేవుడు సత్యవంతుడని స్థాపించబడ్డాడు. ఎలా స్థాపించబడ్డాడు? అందరికీ ఆ రక్షణ ఇచ్చాడు కాబట్టి. సమస్త దేశాలకు ఆయన దేవుడు కాబట్టి సత్యవంతుడని స్థాపించాడు. అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకు. మనం కూడా ఆయన సత్యవంతుడని, ఆయన కనికరమ గలవాడని, ఆయనను మహిమపరచడం కోసం దేవుడు ఈ పని చేశాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక లైన్ ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఇంతసేపు చెప్తున్నాడు. క్రీస్తు మిమ్మల్ని చేర్చుకునే ప్రకారము మీరు కూడా ఒకరినొకడు చేర్చుకోండి. యేసుక్రీస్తు మిమ్మల్ని ఎలా చేర్చుకున్నాడు అంటే, యూదులని అన్యులని చేర్చుకోలేదు. అందరూ సమానమని, కృప హెచ్చుగా ఉందని చెప్పటానికి, కనికరము గలవాడని చెప్పటానికి, ఆయన దగ్గర ఏ పక్షపాతము లేదు, సత్యవంతుడు, వాగ్దానం చేస్తే ఎవరికైనా సరే ఆ మాట నెరవేరుస్తాడు అని స్థాపించటానికి, రుజువు చేయటానికి ఈ పని చేశాడు. కాబట్టి మీరు కూడా వేరే వాళ్ళని చేర్చుకునే విషయంలో మీరు బాధ్యత కలిగి ఉండాలి. హౌ యు ట్రీట్ అదర్ బిలీవర్ సేస్ వాట్ యు ఆర్. నీ తోటి విశ్వాసం నువ్వు ఎలా చేర్చుకుంటావో దానిని బట్టి
దేవుడు మహిమపరచబడతాడా లేదా అనేది తెలుస్తుంది. ఏ విశ్వాసం నువ్వు బాగా చూస్తావు? మీ చర్చిలో 10 మంది విశ్వాసులు ఉంటే 10 మందిని ఒకేలాగా చూస్తావా? కొంతమందిని బాగా చూసి కొంతమందిని వేరేగా చూస్తావా? నీ సహవాసంలో పేదలు ఎవరైనా ఉంటే, ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఎవరైనా ఉంటే వాళ్ళతో ఒకలాగా, డబ్బున్న వాళ్ళతో ఒకలాగా మాట్లాడతావా? మీ క్యాస్ట్ వాళ్ళతో ఒకలాగా, వేరే క్యాస్ట్ వాళ్ళతో ఒకలాగా మాట్లాడతావా? క్రీస్తు అలాగే చేర్చుకున్నాడా? అది పౌలు గారి ప్రశ్న. మొత్తాన్ని షార్టెన్ చేసి చెప్పాలంటే, అదర్ బిలీవర్స్ పట్ల నీకు బాధ్యత ఉంది. వాళ్ళు విశ్వాస విషయంలో బలహీనులుగా ఉంటే వాళ్ళని బలపరిచే బాధ్యత నీదే. వాళ్ళని ఓర్చుకోవాలి, వాళ్ళని సంతోషపెట్టాలి, వాళ్ళకి క్షేమాభివృద్ధి కలిగి చేయాలి, వాళ్ళకి మేలు కలిగేలాగా నువ్వు ప్రవర్తించాలి. అవసరమైతే నువ్వు ఓర్చుకో, నువ్వు సర్దుకో, నీ సంతోషం కొంచెం నువ్వు మానుకో. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అలాగే చేశాడు కాబట్టి. యేసుక్రీస్తు వారు ఎలా చేర్చుకున్నాడో మనం కూడా మన తోటి వాళ్ళని అలా చేర్చుకుంటేనే అప్పుడు ఆ సహవాసము, ఆ బంధము, ఆ బాండ్ ఉంటుంది. మన ఐక్యతను బట్టి, తోటి విశ్వాసులతో మనకున్న సంబంధ బాంధవ్యాలు బట్టి, ఆ అనుబంధాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. లేకపోతే ఆ రిలేషన్స్ విషయంలో దేవునికి మహిమ కలగట్లేదు అని మనకు అర్థమైపోతుంది. ఒకళ్ళనొకళ్ళు ప్రేమించ బద్ధులమై ఉన్నాము. ఇందులోంచి తప్పించుకోవటానికి వీల్లేదు. సహవాసంలో ఎదగటానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. స్థానిక సంఘంలో ఒక సభ్యుడిగా నువ్వు ఉండాలి అంటే ఇంకో సభ్యుడితో నీకు రాపిడి ఉంటుంది. రాపిడి అంటే తెలుసుగా, ఫ్రిక్షన్ ఉంటుంది. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే నువ్వు సంతోషంగా ఉంటావు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. తల వంచి ప్రార్థన చేసుకుందాం.